ప్రపంచంలో వార్ సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బాంబ్స్ వర్షం కురుస్తుంటే, మరొక వైపు రష్యా యుక్రెయిన్ డ్రోన్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అమెరికా ఒక 15 పాయింట్ పీస్ ప్లాన్ ప్రపోజల్ పెట్టింది, కానీ ఇది పీస్ తెస్తుందనే కన్ఫర్మేషన్ లేదు. యుఎస్ ప్రెసిడెంట్ త్రూ ఇంటర్మీడియేటరీస్ ఇరాన్కి ఒక 15 పాయింట్ సీజ్ ఫైర్ ప్లాన్ పంపారు. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇరాన్ తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పూర్తిగా డిస్మాంటిల్ చేయాలని, ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్లో ఇంటర్నేషనల్ షిప్పింగ్ని డిస్టర్బ్ చేయొద్దని ఉన్నాయి. కానీ ఇరాన్ ప్రెస్ టీవీ రిపోర్ట్ ప్రకారం టెహరాన్ ఈ కండిషన్స్ని అన్యాక్సెప్టబుల్ అని రిజెక్ట్ చేసింది. మేము ఎవరి ప్రెజర్కి లోన్ అవ్వము అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపోజల్ ఒకవైపు ఉన్న స్ట్రైక్స్ మాత్రం ఆగలేదు. ఇజ్రాయెల్ టార్గెట్స్ని హిట్ చేసే ప్రాసెస్లో లెబనాన్లో 12 మెంబర్స్ చనిపోయారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలోకి వస్తే, రీసెంట్గా యుఎస్ ఫోర్సెస్ గల్ఫ్ రీజియన్లో మిలిటరీ ప్రెజెన్స్ ఇంక్రీజ్ చేశాయి. ఎస్పెషల్లీ నేవల్ షిప్స్ అండ్ ఫైటర్ జెట్స్ డిప్లాయ్ చేశాయి. ఇరాన్ సైడ్ నుండి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఎనీ అటాక్కి డైరెక్ట్గా అటాక్ చేస్తాము అని క్లియర్గా చెప్పారు. మీన్వైల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అందరికీ ప్రెజర్ పెరిగింది. ఆయిల్ ప్రైసెస్ సడన్గా ఇంక్రీజ్ అయ్యాయి. గ్లోబల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంకా షాకింగ్ అప్డేట్ ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫీషియల్స్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ స్టార్ట్ చేశారు. అంటే న్యూక్లియర్ ఎమర్జెన్సీకి రెడీ అవుతున్నారు అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది చాలా సీరియస్ ఇండికేషన్, ఎందుకంటే ఇలా ప్రిపేర్ అవ్వడం అంటే సిచ్యువేషన్ కంట్రోల్లో లేదని అర్థం. గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని రీజియన్స్లో ఎయిర్ స్ట్రైక్స్ ఆల్రెడీ జరిగాయి అని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సివిలియన్ సేఫ్ ప్లేసెస్కి మూవ్ అవుతున్నారు. బార్డర్స్ దగ్గర హై అలర్ట్ అనౌన్స్ చేశారు. యుఎస్ అఫీషియల్స్ చెప్పిన ప్రకారం, వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ వార్ బట్ వీఆర్ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇప్పుడు స్మాల్ మిస్టేక్ జరిగినా అది ఫుల్ స్కేల్ వార్కి లీడ్ అవ్వచ్చు అని. రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య డ్రోన్ వార్ ఇప్పుడు చాలా పెద్ద వార్ లాగా మారే ఛాన్స్ ఉంది. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ క్లెయిమ్ చేసిన న్యూస్ ప్రకారం, ఒక రాత్రిలోనే యుక్రెయిన్ పంపిన 400 డ్రోన్స్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ షూట్ చేసి పడేసింది. ఉక్రెయిన్ తక్కువేమీ తినలేదు. 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాల్టిక్ సీ పోర్ట్లో ఒక రష్యన్ మిలిటరీ ఐస్ బ్రేకర్ని హిట్ చేసి సీ రూట్స్ని బ్లాక్ చేశారు. ఈ అటాక్ వల్ల రష్యాకి ఫ్యూల్ ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం అయిపోయింది. గాజాలో సిచ్యువేషన్ చూస్తే, సీజ్ ఫైర్కి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దానివల్ల హ్యూమనిటేరియన్ క్రైసిస్ ఇంకా పెరుగుతుంది. ఈ వార్స్ వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ స్కై రాకెట్ అవుతున్నాయి. ఇండియాకి ఇది చాలా బ్యాడ్ న్యూస్. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ వల్ల ఫ్యూయల్ ప్రైజెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్టెస్ పెరిగే ఛాన్స్ ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $110 క్రాస్ అయ్యే టెన్షన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డెలికేట్ స్టేజ్లో ఉంది. డిప్లొమాటిక్ టాక్స్ జరుగుతున్నాయి, కానీ రిజల్ట్స్ క్లియర్గా లేవు. చైనా అండ్ రష్యా కూడా ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ వల్ల టెన్షన్ ఇంకా పెరిగింది. ఇఫ్ దిస్ కంటిన్యూస్, వరల్డ్ వార్ లెవెల్కి ఎస్కలేట్ అవ్వచ్చు అని అనలిస్టిక్స్ వార్నింగ్ ఇస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ వార్ అప్డేట్. నెక్స్ట్ ఫ్యూ డేస్ చాలా క్రూషియల్. మీరేమనుకుంటున్నారు? వార్ ఆగుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ రియల్ టైమ్ అప్డేట్స్, దిస్ ఈస్ Pokédex Telugu 33 signing off.